దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. త్రియేక దేవుని నామమందు ఆయన ఎందు భయభక్తులు గల వారందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుని ఎందు భయభక్తులతో మనం జీవించినప్పుడు, ఆయన మనం వెతికినప్పుడు నిత్యము మనం సంతోషంగా ఉంటాము. ఆయన నామానికి మహిమార్థకరంగా జీవిస్తాం. ఇది దేవుని వాక్యము. చూడు, మనము ఇక దినము వాక్యాన్ని ధ్యానించుకునే ముందు 105వ కీర్తనలో గొప్ప మర్మాలు ఉన్నాయి. అక్కడ యెహోవాను స్తుతించుడి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట ఉంటుంది. ఫస్ట్ మాట యెహోవాకు స్తుతించుడి, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా అంటే ఎవరు? యెహోవా అంటే దేవుడు. ఈ దేవునికి మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. కృతజ్ఞతాస్తుతులు అంటే చూడండి, ఎవరైనా మనకు ఒక చిన్న పని చేసినా, ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేస్తే మనం ఏం చెప్తాం అంటే, ఖచ్చితంగా మనసుండే వాళ్ళైతే హృదయపూర్వకంగా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి అని చాలా సార్లు చెప్తుంటాం. ఎందుకంటే అది మన పట్ల వాళ్ళు చూపిన కృపను బట్టి, మన పట్ల వాళ్ళు చూపిన దయను బట్టి, చేసిన సహాయాన్ని బట్టి మనం వాళ్ళకి చెప్పని సత్యముగానే థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రమాదకరమైన పరిస్థితిలో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు మనకు సహాయం చేసే స్నేహితులు ఉంటారు, సహాయం చేసే బంధువులు ఉంటారు. అలాంటప్పుడు మనము వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంటే, గొప్పగా ఎప్పటికీ మేలును మర్చిపోం, జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మేలును బట్టి వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తుంటాము. హృదయంలో వాళ్ళ గురించి మనం దేవునికి చెప్పి వాళ్ళ కొరకు మనం ప్రార్థిస్తుంటాము. అయ్యా, పలానా సమయంలో ఇలాంటి ఇరుకు ఇబ్బంది గుండా నేను వెళ్ళినప్పుడు నాకు వాళ్ళ ద్వారా మీరు సహాయం అందించారు. ఇదిగో వాళ్ళని బట్టి మీ నామాన్ని నేను మహిమపరుస్తాను, వాళ్ళని వాళ్ళ కుటుంబాలు దీవించండి అని దేవుని దగ్గర వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తాము. తర్వాత వాళ్ళకి మనం ఎంతో థ్యాంక్స్ఫుల్ గా ఉంటాం. చూడు, ఒక మనిషి చేసిన సహాయానికే మనం ఇంత థ్యాంక్స్ చెప్పుకునే సమయంలో దేవుడు సర్వాధికారి. మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు, నిద్రపోయిన తర్వాత సురక్షితంగా మనం నిద్రపోవటకు మన పట్ల ఆయన చూపుతున్నటువంటి కృపను బట్టి, అంటే నిద్రపోయేటప్పుడు ఒక చిన్న, అంటే ఒక జరి కావచ్చు, ఒక తేలు కావచ్చు, అలాంటి ఏదైనా విషపూరితమైన వంటి అవి యొక్క ఆ జీవులు మనల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మనకు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుండి తప్పిస్తూ మనము సురక్షితంగా నిద్రపోటుకు దేవుడు మన పట్ల చేసేటువంటి కార్యములు, మహత్కార్యములు, అద్భుతాలు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి ఆయన చేసేటువంటి మేలు ఒకటి కాదు, రెండు కాదు, చెప్పని సఖ్యము కాని మేళ్లతో ఆయన తృప్తి పరుస్తాడు. కాబట్టి అలాంటి దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుటకు బద్ధులమై ఉన్నామని దేవుని లేఖనం చెప్తుంది. కాబట్టి దేవుడు చేసిన మేలు, ఈ లోకంలో మనుషులు చేసేటువంటి మేలు లిమిట్. ఈ లిమిట్ అయినటువంటి వాళ్ళకే మనం ఏం చేస్తామంటే ఎంతో థ్యాంక్ఫుల్ గా ఉంటాము. కానీ దేవుడు చేసేటువంటి సహాయము, దేవుడు మన పట్ల చూపించేటువంటి ఆ ప్రేమ, అదేంటంటే అన్లిమిటెడ్. అంటే హద్దులు లేని ప్రేమతో, హద్దులు లేకుండా, ఏ కండిషన్ లేకుండా ఆయన మన పట్ల ధారాళంగా సమస్తాన్ని కురిపిస్తూనే ఉంటాడు. చూడు, ఉదయం నుంచి సాయంకాలం దాకా అందరి మీద సూర్యుడు వస్తున్నాడు, గాలి వస్తుంది మనకు. ఇవన్నీ మనం కొనుక్కోవాలంటే మనం మామూలు, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, తలుపులన్నీ మూసుకుని ఏసీ ఆన్ చేస్తే ఏసీ బిల్స్ ఆ నెలకు ఎంత వచ్చేస్తుంది? దాదాపు మనకు మనం ఏసీ ఒక 2 ఏసీలు 3 ఏసీలు కన్నా వాడామంటే 10,000 పైన బిల్లు వచ్చేస్తుంది. అదే వర్షాకాలంలో అంత ఉండదు. అలాంటప్పుడు హీటర్, రూమ్ హీటర్లు కావచ్చు, మన గ్యాసర్స్ కి కొంచెం కరెంట్ ఉంది. అయితే మనకు దేవుడు ధారాళంగా అనుదినము దయచేసేటువంటి ఆ సురక్షితమైనటువంటి, అంటే ఆరోగ్యకరమైనటువంటి గాలికి మనం ఏమైనా చెల్లిస్తున్నామా? మన పట్ల ఆయన చూడండి, ఎన్నో లైట్ వేసుకుంటేనే ఇల్లు కాంతిగా ఉంటుంది, ఒక్క లైట్ లేకపోతే కూడా ఇల్లు చీకటిగా ఉంటుంది. దేవుడు ఇచ్చేటువంటి ఆ వెలుగుకి మనం ఎంత కరెంటు బిల్ కట్టగలము, ఎంత వెల కట్టగలమండి? దినము ఆయన కృప నిరంతరము మన మీద ఉన్నందుకు మనం వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలా. ఇది ఏదో షరాగా జరిగిపోతుందిలే అనటము, అది అజ్ఞానం అయిపోతుంది. ప్రతి విషయంలో ఒక గంట కరెంటు పోతే ఎంతో తహతహలాడిపోతాం, ఇంకా రాలేదని ఆతృతతో కరెంట్ వాళ్ళందరికీ ఫోన్ చేస్తుంటాం. అదే దేవుడు ఒక 24 గంటలు వెలుగు లేకుండా, 24 గంటలు అంతా ఆయన చీకటిమయం చేసి గాలి స్తంభింప చేస్తే ఏ మానవుడు బ్రతకగలడండి? ఎంత కష్టంతో కూడిన పని. కాబట్టి ఇవన్నీ మనకు ధారాళంగా, ఫ్రీగా ఇవన్నీ మనకు కలుగుతున్నందుకు దేవుని మనం ఏం చేయాలా? మనసు పూర్తిగా ఆయన నామాన్ని మనము మహిమపరచాలా.
ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలా. కాబట్టి జనములలో ఆయన గురించి మనం ఏం చేయాలా? ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలన్నీ మనం తెలియచేయాలా. జీవితంలో దేవుడు మన జీవితంలో ఎన్ని చేస్తుంటాడు, ఒకటే కాదు, రెండు కాదు. అది ఆ యొక్క హృదయం ఉన్నవారు మాత్రమే, ఆ యొక్క తాకిడి కలిగిన వారు మాత్రమే దేవుని క్రియలు విస్తపరచగలరు. లేని వాడు ఏమి చేయదు. ఇది అందరికీ జరుగుతున్నట్లే మాకు జరుగుతున్నాయి, ఇదంతా మా కష్టార్జితం చేత జరుగుతుంది అని అంటారు. నీకు కష్టపడేదానికి శక్తి కావాలన్నా, నీకు కష్టపడేదానికి ఆరోగ్యం కావాలన్నా ఎవరు ఇస్తే నీకు చేయగలుగుతున్నావు అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. అలాంటప్పుడే, అంటే మంచిగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఒక్కొక్కసారి మనం సిక్ అయిపోయినప్పుడు కనీసం లేచి మనము ఒక గ్లాసు నీళ్లు కూడా మనం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే మనం ఒక 4-5 రోజులు అలాగే బెడ్ రెడ్ అయిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? అనుదినం ఆయన మనకు శక్తినిస్తున్నాడు, కృపనిస్తున్నాడు. ఇవన్నీ దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు కావా? దేవుడు మనల్ని ప్రేమించటం లేదా? దేవుడు మనల్ని బలపరచడం లేదా? కాబట్టి జనములలో మనం ఆయన గురించి సంభాషణ చేయాలి. ఈ లోకంలో పిచ్చపాటి మాటలు మాట్లాడుకుంటే దానివల్ల ఏ విధమైన ఉపయోగం మనకు ఉండదు, వినేవారికి కూడా ఏ విధమైన ఉపయోగం ఉండదు. అదేంటంటే టైం పాసింగ్. దీనివల్ల టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. ఆ టైంలో దేవుని గురించి సంభాషిస్తూ దేవుడు చేసిన మహత్కార్యాలన్నీ ఒకరికొకరు మనం తలపోసుకున్నప్పుడు మన మధ్య దేవుడంట ఆయన సంచరించి మన మాటలు ఆలకించి ఎంతో సంతోషపడతాడు. ఆయన ఆత్మదేవుడు, మన మధ్య సంచరిస్తాడు ఆయన. కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన మాటలు అవి. మనం సంభాషించాల్సింది దేవుని గురించి. ఈ లోక సంబంధమైన మనం సంభాషిస్తే దానివల్ల మనకి ఎప్పటికీ ఇబ్బంది, మన బిడ్డలకు ఇబ్బంది. మనం ఏది చేస్తున్నామో అదే మన బిడ్డలు చేస్తారు. మనం టీవీ చూస్తుంటే టీవీ వాళ్ళు కూడా అలాగే చూస్తుంటారు. మన ఫోన్ చూస్తుంటే వాళ్ళు కూడా అలాగే. వాళ్ళు మనము ప్రశ్నించలేము. వాళ్ళు ప్రశ్నిస్తే నువ్వు చుట్టలేదా డాడీ, నువ్వు చుట్టలేదా మమ్మీ అని మనల్ని అడుగుతారు. వాళ్ళు అడగకుండా ఉండాలంటే వాళ్ళ ఎదుట మనము నిందారహితమైన జీవితము, వాళ్ళు మనల్ని ప్రశ్నించే విధంగా మన జీవితం ఉండకుండా దేవునికి మహిమార్థకరంగా జీవించినప్పుడు ఖచ్చితంగా మన బిడ్డలు లోబడతారు, దేవుని మహిమపరుస్తారు. కాబట్టి మనము జనములలో ఆయన గురించి మనం ఏం చేయాలా? ఆయన నామాన్ని గొప్ప చేయాలా? ఆయన మాటలు మనం సంభాషించాలా? ఆయన్ని వెతికినప్పుడు, ఆయన బలాన్ని వెతికినప్పుడు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మనం సొంతం చేసుకుంటాం. లేకుండా లోకాన్ని వెతికినప్పుడు మనం ఎల్లప్పుడూ ఏమైపోతామంటే ఆడిక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. అయ్యో మన వల్ల అవుతా, వాళ్ళు అలా అయిపోయారు, ఇదిగో ఆ పిల్లలు ఇలా చదువుతున్నారు, మన పిల్లలు చదవగలరా, మన పిల్లలు మనం చదివించగలమా? ఇదే ఆలోచనతో మన సమయం అంతా వెళ్ళిపోతుంది. అదే దేవుని గురించి ఆయన బలాన్ని మనం వెతికినప్పుడు సంపూర్ణమైనటువంటి బలాన్ని మనం పొందుకుంటాం. అదే జరిగింది సంఖ్యాకాండంలో. అక్కడ వేగులు వారు వెళ్ళి చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ఇజ్రాయెల్ సమాజాన్ని ఏం చేస్తున్నారంటే భయప్రాంతులు చేస్తున్నారు. అదే ఇద్దరు వెళ్ళారు. యెహోషువ, కాలేబు వెళ్ళి మంచి సమాచారం తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రదేశాన్ని జయించుటకు దేవుడు మనకు శక్తినిచ్చాడు, అది చాలా మంచి ప్రదేశము, ఖచ్చితంగా దేవుడు మనల్ని అక్కడ నడిపిస్తాడు అని పాజిటివ్ మాటలు మాట్లాడుతున్నారు. మిగతా 10 మెంబర్స్ ఏం చేస్తున్నారంటే అయ్యో అక్కడికి వెళితే మన వాళ్ళు జారుబావులుగా ఉంటున్నారు, మనం చిన్న మిడతలుగా ఉంటున్నాము, మనల్ని వాళ్ళు నలిపేస్తారు, అది మనకు శ్రేయస్కరమైన ప్రదేశం కాదని ఎలుగెత్తి ఆ యొక్క ప్రదేశంలో ఏడుస్తున్నారు. ఈ 10 మంది మాటే వింటున్నారు కానీ ఆ ప్రజలు పాజిటివ్ మాటలు వినటం లేదు. కాబట్టి నువ్వు నేను పాజిటివ్ మైండ్ కలిగి ఉండాలంటే దేవుని బలాన్ని వెతకాలా, దేవుడు చేసిన మహత్కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలా, జనములలో ఆయన గురించి మనము సంభాషణ చేయాలా, ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి. అప్పుడు దేవుని యొక్క శక్తిని మనం ఏం చేస్తామంటే సంపూర్ణంగా పొందుకుంటాం. ఈ శక్తి వల్ల మనము ఈ లోకంలో జయించలేనంటే ఏది లేదు, సమస్తము జయించుటకు దేవుడు మనకు ఆ కృపనిస్తాడు. కాబట్టి ముందు మనం పాజిటివ్ మైండ్ కలిగి దేవుడు చేసిన మహత్కార్యాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉదయ కాలాన్ని లేసి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలా. రాత్రంతా మమ్మల్ని కాపాడేవయా, రాత్రంతా మంచి విశ్రాంతి ఇచ్చావయా. కొందరైతే స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటే కూడా నిద్ర రాదు, కొందరికైతే ఎంతసేపు భయం 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 వాళ్ళని ఏం చేస్తుందంటే వెంటాడుతుంటది. ఎవరైనా చనిపోయారనే వార్త వింటే భయపడిపోతారు, ఎవరైనా ప్రమాదంలో ఉన్నారంటే భయపడిపోతారు. ప్రతి విషయానికి భయం 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 వాళ్ళు ఏం చేస్తుంటే వెంటాడుతూ ఉంటది. నువ్వు కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ భయాలన్నిటి నుంచి దేవుడు నేను విడిపించి సురక్షితమైనటువంటి విశ్రాంతిని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అందును బట్టి ఉదయకాలాన్ని లేసి దేవానికి స్తోత్రం, రాత్రంతా నన్ను, నా కుటుంబాన్ని, నా వారినందరినీ నువ్వు కాపాడేవయ్యా, ఇందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ రోజు ఇప్పటి నుంచి డేట్ స్టార్ట్ అవుతుంది. ఈ డే స్టార్ట్ అయినప్పుడు మేము బయటకు వెళ్తాం, మా బిడ్డలు వెళ్తారు, నా భర్త వెళ్తాడు, నేను వెళ్తాను.
నా పరివారం అంతా వెళ్తుంటది. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ దినం మా అవసరతలన్నీ తీర్చమని ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాం. రాత్రి చేసిన మేలు బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఈ దినము చేయబోయేటువంటి కార్యాలను బట్టి దేవునికి మనము మహిమపరచాం. ఇంతే. వీటికైనా డబ్బులు ఖర్చు పెడుతున్నామా? ఎక్కడెక్కడికో వెళ్ళి దీని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాము? లేదు. హృదయపూర్వకంగా దేవునిని విశ్వసించి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన చేసిన కార్యాలన్నీ తలపోసుకుంటూ ఆయన నామాన్ని మహిమపరిచినప్పుడు ఆయన గొప్ప సంతోషాన్ని పొందుకొని మన జీవితాన్ని కలగ చేసుకొని మన ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. కాబట్టి అట్టి దేవుడు మనం కలిగినప్పుడు ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన మహిమను వెతుకుతాం. ఇంక ఈ లోకంలో దేని వెతకాల్సిన అవసరం లేదు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మన కుటుంబాలకు ఏ అవసరం ఉందో అవన్నీ ఆయన తీర్చుటకు మహాసమర్థుడుగా ఉంటున్నాడు. అట్టి దేవుని కలిగిన మనము నిరంతరము గొప్ప ఆనందముతో గొప్ప ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన నామ మహిమార్థకరంగా జీవిద్దాము. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థిద్దాము. మహోన్నతుడ జీవన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, నీ అద్భుతమైన ప్రేమలో నాయన ఈ దినం నాయన 105వ కీర్తనలో మీరైతే చక్కటి మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నారు. యెహోవా నామాన్ని స్తుతించుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, జనములలో ఆయన గురించి సంభాషణ చేయుడి, జనములలో ఆయన గురించి పాడుడి అనేటువంటి మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు ఆయనను వెతుకుడి, ఆయన బలాన్ని వెతుకుడి అంటున్నారు. అవునయ్యా, గొప్పగా ఆయన బలాన్ని మేము వెతికినప్పుడు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని సొంతం చేసుకుంటామయ్యా. ఈ లోక బలాలను, ఈ లోకంలో ఉండేటువంటి ఈవులను మేము వెతికినప్పుడు నిరుత్సాహపడిపోతామయ్యా. ఏది పొందుకోలేకుండా అవన్నీ ఎండమావులాగా మా జీవితంలో నిలిచిపోతాయి నాయన. ఎల్లప్పుడూ నాయన నీ వైపు మేము చూసినప్పుడు మా ముఖాలు ఎప్పటికీ లజ్జింపబడవని మీరు మాతో మాట్లాడుండారయ్యా. ఇందును బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లిస్తున్నామయ్యా. అనుదినం ఉదయకాలం మొదలుకొని ఆయా రాత్రి కాలం 24 గంటలు నాయన మీ కృపాక్షేమములు మాకు, మా బిడ్డలకు తోడుగా వచ్చి మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, వీడియోలు చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఏ కుటుంబంలో ఏ ఏ బాధ, ఇబ్బంది ఉందో అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని నిజముగా మొరపెట్టువారు, మీ బలాన్ని వెతుకువారు, మీ మీద ఆధారపడేవారు, మిమ్మల్ని బట్టి అతిశయపడే వారికి కావాల్సినటువంటి కృపను మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని మరలా మీ చిత్తమైతే మేము మీ బిడ్డలు కలుసుకొని నీ నామాన్ని మహిమపరచడకు, నిన్ను గురించి మేము సంభాషించడకు, నిన్ను బట్టి మేము గొప్ప శక్తిని పొందుకున్నట్టుకు మాకు గట్టి కృపను మా అందరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి వారి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ ఆడండి. దేవుడు మనకు తోడై ఉంటుంది గాక. కాబట్టి మనం ఖచ్చితంగా కృతజ్ఞత కలిగిన మనస్సును కలిగి అనుక్షణము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని మన బిడ్డలకు, మన బంధువులకు, మన రక్త సంబంధికులకు మనం తెలియచేస్తాము. జనములలో మనకు సమయం ఇస్తే ఆయన గురించే సంభాషిస్తాము, ఆయన నామాన్ని గొప్ప చేస్తాము, ఆయన బలాన్ని వెతుకుతాము. ఎల్లప్పుడూ ఆయన గొప్ప మనకు తోడుగా ఉంటుంది కాక. షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని రాజ్యం కట్టుటకు మనం అందరము పురిగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము, అనేకులు బలపడదాము. తప్పకుండా మీరు కామెంట్ చేసి మీ జీవితంలో జరిగిన మేళ్ళన్నీ మాకు తెలియచేసినప్పుడు అందును బట్టి మేము సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తాము. మరలా మనం కలిసిన పర్యటనము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్.